పాలిటిక్స్ అభిమానులకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందున్న 3 ప్రధాన సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం పాలనకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకి కూడా పెద్ద పరీక్షలుగా మారబోతున్నాయి. 1. ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు డిపాజిట్ చేసేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి ఫీజును నేరుగా కాలేజీలకు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది. కానీ ఈ మార్పు వల్ల ఆలస్యాలు జరుగుతున్నాయి. కాలేజీలు మరియు విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు చెబుతుంది ఏంటంటే రియంబర్స్మెంట్ సమయానికి రాకపోతే వారిపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాని పక్షంలో విద్యార్థులపై బరువు పడే ప్రమాదం ఉంది. 2. ఏపీఈఆర్సీ చైర్మన్ నియామకం ఆలస్యం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్ పదవి ఏడాదికి పైగా ఖాళీగా ఉంది. ఈ నియామకం లేకపోవడంతో విద్యుత్ రంగంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఎందుకు ఇంతకాలం నియామకం చేయడం లేదు అని. చైర్మన్ లేకపోవడం వలన విద్యుత్ రేట్లు, పథకాల అమలు, కంపెనీ ఆడిట్స్ లాంటి విషయాల్లో స్పష్టత రాకుండా ఆలస్యాలు జరుగుతున్నాయి. ఇది విద్యుత్ వినియోగదారులకే నష్టం. 3. విద్యుత్ ఒప్పందాలు అండ్ ఆర్థిక భారం. తాజాగా ప్రభుత్వం ఒక సోలార్ పవర్ పీపీఏ కుదుర్చుకుంది. ఒక్క యూనిట్ని ₹4.68 కొనుగోలు చేసేలా. కానీ విమర్శకులు ఏం చెబుతున్నారంటే ఇది మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ అని. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు బరువు పడుతుందని. ఈ ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ప్రభుత్వ సబ్సిడీ ఎక్కువైతే చివరికి అది ప్రజల జేబుకే బరువు అవుతుంది. సంక్లిప్తంగా ఈ 3 సవాళ్లు విద్యారంగంలో నిధుల సమస్య, విద్యుత్ రంగంలో నాయకత్వ లోపం, ఆర్థిక భారాన్ని పెంచే నిర్ణయాలు ఇవన్నీ తక్షణ పరిష్కారం కోరుతున్నాయి. ప్రభుత్వం వీటిని సరిగ్గా మేనేజ్ చేస్తే ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది. లేకపోతే అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం మొదట ఏ సవాలు పరిష్కరించాలి అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.